హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు ఈ మధ్య కాలంలో తన పర్యటనని కొద్దిగా గోప్యంగా ఉంచుతున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే పర్సనల్ గా కలవడానికి వెళ్తున్నారు అని చెప్తూ ఉన్నప్పటికీ కూడా లిక్కర్ కోణంలో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారో మనందరికీ తెలుసు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఎవరెవరిని కలుస్తున్నారు, ఎక్కడ కలుస్తున్నారు అనే మీటింగ్స్ కొంచెం ప్రాధాన్యత సంతరించుకోవడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని రోజుల క్రితం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కలిసి గవర్నర్ గారిని కలవడానికి వెళ్ళారు. అక్కడ కూడా ఒక 40 నిమిషాలు మాట్లాడారు. అక్కడ కూడా అని ఎందుకు అంటున్నానంటే నెక్స్ట్ ఇంకో పాయింట్ ఉంది కాబట్టి. ఇంత పర్సనల్ గా గవర్నర్ గారితో 40 నిమిషాలు మాట్లాడిన తర్వాత టీడీపీ సోషల్ మీడియా అండ్ వాళ్ళంతా ఈ మీటింగ్ తాలూకు ఎఫెక్ట్ రాబోయే రోజుల్లో తీవ్ర స్థాయిలో ఉండబోతుందంటూ వాళ్ళ సోషల్ మీడియా ట్విట్టర్ హ్యాండిల్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. అంటే గవర్నర్ కలిసిన తర్వాత వచ్చినటువంటి మెసేజ్లు ఇవి. అంటే ఈ మీటింగ్ తాలూకు ఎఫెక్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీ పైన గట్టిగా ఉండబోతుందంటూ వాళ్ళు వార్తలు రాయటం జరిగింది. అది ఆలోచిస్తూ ఉండగా ఏంటిది ఇలా జరిగింది అని ఆలోచిస్తూ ఉండగానే పాపం అక్కడికి చంద్రబాబు నాయుడు గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వెళ్ళారు. ఏం మాట్లాడుంటారు? ఇది అఫీషియల్ భేటీ కాదే. అఫీషియల్ గా అయితే గవర్నర్ గారితో ఏ విషయమై మాట్లాడటానికి వెళ్ళారు ఏంటి అనేది బయటకు వస్తుంది. కానీ ఇది పర్సనల్ గా ఏంటి హృదయపూర్వక పలకరింపుల కోసం వెళ్ళినట్టుగా వీటిని పోర్ట్రేట్ చేస్తున్న విధానం చూస్తుంటే అసలు కథ వేరే ఉందనిపిస్తుంది. అసలు కథ ఏంటి అంటే మన తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో వస్తున్నట్లు దీని తాలూకు ఎఫెక్ట్ త్వరలో ఉండబోతుంది అనేది. అయితే ఇది అలాగే ఉండగానే ఇప్పుడు హైకోర్టుకి సెలవులు కదా, ఈ 12 నుంచి నెక్స్ట్ మంత్ 13వ తారీఖు వరకు హైకోర్టుకి సెలవులు ఉన్నాయి. ఈ క్రమంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారిని కలవడానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటం జరిగింది. అసలు ధీరజ్ సింగ్ ఠాకూర్ గారిని, హైకోర్టు జడ్జి గారిని, చీఫ్ జస్టిస్ ని కలవాల్సిన అవసరం ఏంటి అన్న విషయం పైన ఇప్పటి వరకు స్పష్టత లేదు. దానికి సంబంధించిన ఏ విషయమై కలవడానికి వెళ్ళారో ఎక్కడా కూడా లేదు. ఎందుకంటే ఇది అఫీషియల్ కాదు, అన్అఫీషియల్ అన్నమాట. అంటే హృదయపూర్వకంగా పలకరించడం కోసమే ఇక్కడికి కూడా వెళ్ళారంట. అది కూడా 45 నిమిషాలు పలకరించారు. అదేంటో మరి 45 నిమిషాలు పలకరించినప్పుడు మరి దేని గురించి మాట్లాడకుండా, ఏ విషయం గురించి చర్చించకుండా బయటకు వచ్చారా అని ఆలోచించవలసి వస్తుంది. అయితే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించడానికి అనేక రకాలైనటువంటి ప్రయోగాలు అయితే చేస్తున్నారు. కేసిరెడ్డిని అరెస్ట్ చేశారు, వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు, అదేవిధంగా విజయసాయి రెడ్డిని వాడుకుంటున్నారు. నిజం చెప్పాలంటే మిథున్ రెడ్డిని తొక్కాలని నానా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పాపం ఆయన ఏమో సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ పెట్టుకుని అటు ఇటు సర్వైవ్ అయిపోతున్నాడు. ఆ తర్వాత నిన్న కొంతమందిని అరెస్ట్ చేశారు. సుప్రీంకోర్టులో ఎప్పుడైతే మిథున్ రెడ్డిని టచ్ చేయొద్దని వచ్చిందో వెంటనే వేరే కొంతమందిని అరెస్ట్ చేశారు. ఈ క్రమాల మధ్యలో చంద్రబాబు నాయుడు గారికి చీఫ్ జస్టిస్ గారిని కలవటం పైన సర్వత్రా ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ చాలా మంది చేస్తున్నారు. కానీ చీఫ్ జస్టిస్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ భేటీలో ఏం మాట్లాడారు అన్న విషయాన్ని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి హ్యాండిల్స్ లో ఎక్కువగా వెళ్తుంది. దీని వెనక ఏదో కుట్ర దాగుంది, ఈ మీటింగు ఊరక జరిగిన మీటింగ్ కాదు, దీని గురించి ఏదో జరిగి ఉంటుందంటూ మాట్లాడుతూ ఉన్నారు. దీనిపైన టీడీపీ సోషల్ మీడియా స్పందించట్లేదు. గతంలో స్పందించారు కానీ ఇప్పుడైతే హైకోర్టు జడ్జి గారిని కలిసిన తర్వాత మాత్రం స్పందించట్లేదు. ఏంటంటారు కారణం? అక్కడ ఎందుకు చెప్పారు, ఇక్కడ ఎందుకు అంత గట్సిగా చెప్పలేకపోతున్నారు? అంటే గూడు పుటాని గుబ్ గుబ్ అని ఏమైనా జరిగిందంటారా? అంటే ఏమన్నా అంటే అదే మంచిగా మాట్లాడుకొని ఉంటారా? రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏం చేయాలి, ఎవరిని చేయాలి, ఎలా చేస్తే ముందుకెళ్తామని చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా చీఫ్ జస్టిస్ గారితో మాట్లాడారా అనేటువంటి వాదన సర్వత్రా వినిపిస్తూ ఉంది. పైగా మంచి ఫోటో కూడా దిగారు ఇద్దరు కలిసి. ఏం జరుగుతుంది? రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు చీఫ్ జస్టిస్ గారితో ఏం మాట్లాడారనేది చెప్తే బాగుంటది, చెప్పకపోతే ఇలాగే అనుమానాలు వస్తాయి. ఏమంటారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీటిపైన మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.